నిఖిల్‌కి పాపం చాలా అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. ఓకే. ఫైన్. చూద్దాం ఏం జరుగుతదో. చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను గౌతమ్ గెలుస్తాడని నేను అంటున్నాను. మీరు నిఖిల్ అని గెలుస్తారని మీరు అంటున్నారు కదా! చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకే. ఒకవేళ నిఖిల్ గెలిచాడే అనుకోండి కంగ్రాచ్యులేషన్స్. అదే గౌతమే గెలిస్తే డబుల్ కంగ్రాచ్యులేషన్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరందరూ ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమైంది. బిగ్ బాస్ 8 సీజన్ ఎవరు విన్ అవుతున్నారో తెలుసుకుందామనే కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గౌతమ్ మధ్య, నిఖిల్ మధ్యన ఒక హోరాహోరీ పోరైతే సాగుతుంది. అండ్ నేను ప్రీవియస్‌గా ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది గౌతమ్ అంటున్నారు, కొంతమంది నిఖిల్ అంటున్నారు. నిఖిల్‌కి చాలా అన్యాయం జరిగింది అంటున్నారు. ఫ్రెండ్స్, నిఖిల్‌కి అన్యాయం జరిగిందా? లేకపోతే గౌతమ్‌కి న్యాయం జరిగిందా అనేది ఈ పోల్ ఎవరైతే ఓట్స్ వేసారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఎవరం డిసైడ్ చేయడానికి? మీ అభిమానం మీకు ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే ఓకే, నిఖిల్ బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా బాగా గేమ్ ఆడాడు. చాలా బాగా ఆడాడు. నిఖిల్‌కి టఫ్ కాంపిటీషన్ గౌతమ్ ఎందుకు వచ్చాడు? అసలు గౌతమ్ ఎవరు? గౌతమ్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మధ్యలో వచ్చాడు గౌతమ్. ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాల్సిన పని ఎందుకు వచ్చింది? ఎందుకంటే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్‌లో ఎవరు పర్ఫెక్ట్‌గా లేరు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఈ స్టెప్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ 8 చాలా మందకొడిగా అసలు బాలేదు. అసలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా లేదు కాబట్టి ఈ అవినాష్ గాని, గంగవ్వ గాని, తర్వాత ఈ గౌతమ్ గాని, టేస్టీ తేజ వీళ్ళందరూ ఎందుకొచ్చారంటే బిగ్ బాస్ 8 అనే సీజన్‌ని కొంచెం యాక్టివేట్ చేద్దామని, ఉర్రూతలూగిద్దామని తెచ్చారు. సో, ఆ క్రమంలో ఏంటంటే గౌతమ్ కూడా బాగా ఆడాడు. గౌతమ్ ఇంతకుముందు బిగ్ బాస్ 7లో ఆడాడు. సో, అది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇతన్ని లోపలికి తీసుకొచ్చారు. ఫైన్. ఇక్కడి దాకా బానే ఉంది. నిఖిల్‌కి అన్‌ఫెయిర్ అని, నిఖిల్‌కి అన్యాయం జరిగిందని. ఒక కాంపిటీటర్‌కి ఇంకో కాంపిటీటర్ వస్తాడు ఖచ్చితంగా. సో, ఆ కాంపిటీటర్‌ని తట్టుకునే శక్తి వాళ్ళకుండాలి. నిజంగా అంత కాంపిటీషన్ తట్టుకునే శక్తి ఉంది కాబట్టి నిఖిల్ గ్రాండ్ ఫినాలే దాకా ఎళ్ళాడు. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. టాప్ 1, టాప్ 2లో గౌతమ్, నిఖిల్ ఉన్నారంటే ఖచ్చితంగా నిఖిల్ బాగా ఆడాడు కాబట్టి టాప్ 2 పొజిషన్‌లోకి ఎళ్లారు. సో, వన్స్ టాప్ 2 పొజిషన్‌లోకి ఎళ్ళిన తర్వాత ఎవరు గెలుస్తారనేది మీ చేతుల్లో ఉంటది. మీ ఓటింగ్ చేతిలో ఉంటది. సో, మీరు ఎవరికి ఓటేసారనే దాన్ని బట్టి మీ బట్టి ఉంటది. సో, మీరు నిఖిలే గెలాలని మీరు ఓటేస్తే నిఖిలే గెలుస్తాడు. గౌతమే గెలాలని ఓటేస్తే గౌతమే గెలుస్తాడు. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే మీ చేతిలో ఉంది గెలుపనేది. ఓకేనా? సో, ఎవరు ఏం గెలిచినా, ఎవరు ఏం ఓడిపోయినా కంగారు పడొద్దు. ఫ్రెండ్స్, మీరందరూ చెప్తున్నారు నిఖిల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నిఖిల్‌కి ఒక హౌస్ లేదు. ఆఫ్‌కోర్స్ నిఖిల్‌కి ఒక హౌస్ లేదు. ఇదే ఇష్యూ మణికంఠ విషయం కూడా వచ్చింది. బట్ మణికంఠ నిఖిల్‌కి టఫ్ కాంపిటీషన్ బేసిక్‌గా చెప్పాలంటే. బట్ మణికంఠ బ్యాక్ అయిపోవడం వల్ల ఏమైందంటే నిఖిల్‌కి చాలా ఈజీ అయిపోయింది గేమ్ ఆడడానికి. అదే మణికంఠ ఉండుంటే ఈ పాటికి పర్ఫెక్ట్‌గా హోరాహోరీగా జరుగుతది. ఖచ్చితంగా చాలా బాగా జరుగుతది. సో, వాటెవర్ ఇట్ మే బి ఫైనల్‌కొచ్చారు. సో, చూద్దాం ఎవరు గెలుస్తారో. సో, నిఖిల్ బాగా ఆడాడు. నిఖిల్‌కి పాపం చాలా అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. ఓకే. ఫైన్. చూద్దాం ఏం జరుగుతదో. ఒకటి ఫ్రెండ్స్, ఇందులో నిఖిల్ గెలిచినా, నిఖిల్ ఓడిపోయినా, గౌతమ్ గెలిచినా, గౌతమ్ ఓడిపోయినా ఆఫ్‌కోర్స్ ఒకవేళ నిఖిల్ గెలిచాడే అనుకుందాం. హ్యాపీ. ఒకవేళ నిఖిల్ ఓడిపోయాడు, నిఖిల్ రన్నర్ అప్‌గా వచ్చాడనుకో దానికి కూడా హ్యాపీ. ఎందుకంటే అమౌంట్ ఎలాగో వస్తది కదా! ఓ 50 లాక్స్ దాకా అమౌంట్ వస్తది కదా నిఖిల్‌కి. సో, అందులో ప్రాబ్లమ్ ఏముంది? హ్యాపీగా వెళ్తాడు. ఇంటికెళ్తాడు. ఫైనాన్షియల్‌గా బాగా ఇదవుతాడు. సో, మీరు ఏదైతే కొంచెం బాధపడుతున్నారో అతనికి హౌస్ లేదు, ఏం లేదు. ఈ బిగ్ బాస్ ద్వారా ఒక మంచి ఫేమ్ వచ్చింది. ఒక్కసారి బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తన పాపులారిటీ, తన లైఫే మారిపోయింది ఫ్రెండ్స్ నిఖిల్‌కి. సో, నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నేను గౌతమ్ ఫ్యాన్. గౌతమ్ గెలాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. కొంతమంది నిఖిల్ గెలాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే ఒకటే. నిఖిల్ గెలిచినా, గెలవకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ గౌతమ్ నా ఫ్యాన్. నేను సపోర్ట్ చేస్తున్న గౌతమ్ ఓడిపోయినా, గెలిచినా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకో చెప్పనా? ఆళ్ళు ఆల్రెడీ విన్నర్స్. టాప్ 1, టాప్ 2 వచ్చారంటే ఆళ్ళు విన్నర్స్‌తో సమానం నా దృష్టిలో. సో, నాకైతే ప్రాబ్లమ్ లేదు. కానీ గౌతమ్ గెలాలనే కోరుకుంటున్నాను. ఒకవేళ ఓడిపోయినా గౌతమ్‌కి ఎలాగో ఒక లంప్ సమ్ అమౌంట్ వస్తది. 50 లాక్స్ దాకా 50-60 లాక్స్ దాకా వస్తది. సో, ప్రాబ్లమే లేదు. అండ్ ఈ బిగ్ బాస్ 8కి రామ్ చరణ్ తేజ్ గారు వస్తున్నారు. సో, నేనైతే చాలా ఈగర్‌గా ఉన్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఈవినింగ్ అవుతదా? ఎప్పుడు టీవీలో ముందు కూర్చొని అతుక్కుని ఎవరు గెలుస్తారా అని చూద్దాం చాలా ఇది మీద ఉన్నాననమాట. సో, మీలాగే నాకు ఎక్కువ ఉందనమాట. ఐ జస్ట్ వాంట్ టు సీ అసల మైండ్ అసలు పని చేయట్లే. ఎప్పుడు బిగ్ బాస్ షో వస్తదా? ఎప్పుడు ఆ షో వస్తదా? ఎప్పుడు టెలికాస్ట్ అవుతదా? అనే అంతే ఉత్సాహంతో నాకు ఉంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను గౌతమ్ గెలుస్తాడని నేను అంటున్నాను. మీరు నిఖిల్ అని గెలుస్తారని మీరు అంటున్నారు కదా! చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకే. ఒకవేళ నిఖిల్ గెలిచాడే అనుకోండి కంగ్రాచ్యులేషన్స్. అదే గౌతమే గెలిస్తే డబుల్ కంగ్రాచ్యులేషన్స్. మాకే. యే!